ఈ నా కొడుకు ప్రియా గారి చేయి పట్టుకొని పిసుకుతున్నాడు. డెవిల్ ఈస్ బ్యాక్, డెవిల్ ఈస్ బ్యాక్ అనేది అంటాడు అనమాట మాస్క్ మ్యాన్ హరీష్. ఏదో ఉందండి మాస్క్ గార్డెన్ ఏరియాలోని నేను తల పెట్టుకొని పడుకుంటే నా అమ్మే గుర్తు వస్తుంది సార్ అనేది అంటాడు అనమాట. ఇద్దరు బాగా ఎమోషనల్ అయిపోతారండి. హాయ్ ఫ్రెండ్స్, ఎంతమందికి మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ చూస్తే చొప్పిచ్చి కొట్టాలనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మీరు ఎంతమంది గమనించారో లేదో నాకు తెలియదు, కానీ సీరియస్గా సంజనా గల్రాని గారు హౌస్ మేట్స్తో మాట్లాడుతుంటే ఈ నా కొడుకు ప్రియా గారి చేయి పట్టుకొని పిసుకుతున్నాడు. ఏం చేయాలి నా కొడుకుని? ఓకే, అసలు ఏం జరిగిందో క్లుప్తంగా నీట్గా ధ్యానంగా ఆలకిస్తే మీకు అర్థమవుతుందండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫస్ట్ నాగార్జున గారు అయితే ఎంటర్ అవుతారు అనమాట. సంజనా గల్రాని గారు పిలుస్తారు. పిలిచిన తర్వాత హౌస్ మేట్స్ అంతా కూడా హాయ్ అనేది అంటారు అనమాట. ఏంటి అంత సంతోషంగా ఉన్నారు అని అయితే అడుగుతారు నాగార్జున గారు. అదేమి లేదు సార్, అదేమి లేదు సార్ అని చెప్పేసి సిడౌన్ అనేది అంటాడనమాట. కూర్చుంటాడు. ముందుగా సుమన్ శెట్టి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి, ఏం మార్చుకోవాలి సంజనా గారిని నాగార్జున గారు అయితే అడుగుతారనమాట. ఒక స్టాండ్ మీద ఉండడు అంటే ఏంటంటే ఎక్కడన్నా ఏదైనా గొడవ జరిగితే ఇలా చూసేసి చేతులు కడిగేసుకుంటాడు. అంటే మనకెందుకు ఆ గొడవ అని చేతులు కడుక్కుంటాడు అని అయితే క్లారిటీగా అయితే చెప్పిందనమాట. నెక్స్ట్ శ్రీజ గురించి ఏం చెప్పిందంటే, మీరు ఏదన్నా సరే గొడవ వస్తే మీరు 1000% ఆర్గ్యుమెంట్ చేసేవారు, ఇప్పుడు అది తగ్గి 300% ఆర్గ్యుమెంట్ అయితే చేశారు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇప్పుడు మారాలా ఏమన్నా అంటే నాగార్జున గారు అడుగుతారు, ఇప్పుడు మారాలంటే లేదు సార్ మారిపోయింది, ఒకప్పుడు గంట డిస్కషన్ చేసేది అది హాఫ్ అన్ అవర్ అయితే అయ్యింది, ఇంకొక 15 మినిట్స్ తగ్గించుకుంటే బాగుంటుంది అని అయితే చెప్పిందనమాట. టూ గుడ్. ఇక్కడ ఫ్లోరా షైనీ తెలుగులో మాట్లాడితే బాగుంటుంది సార్ అంతే. ఓకే, నెక్స్ట్ తనూజ గారు ఏంటంటే ఎక్కువగా చిన్న మాటికి అలుగుతుంటుంది, అది తగ్గించుకుంటే బాగుంటుంది సార్ చెప్పారు. ఓకే, టూ గుడ్. భరణి గారు ఏంటంటే మనకి ఐ డిడ్ నాట్ స్టాండ్ ఫర్ మీ అంటే తెలియదు సార్ అండి, నా గురించి స్టాండ్ తీసుకోలేదు, ఎప్పుడు కూడా నా పక్కన కూర్చుంటాడు, అక్క తమ్ముడు రిలేషన్షిప్ ఇప్పుడు ఉండేది, అలాంటిది డిస్కషన్ మధ్యలో నా గురించి కొద్దిగా రేస్ చేస్తే బాగుంటుంది, స్టాండ్ తీసుకోలేదు, నాకు వెరీ బ్యాడ్ అని అయితే అనిపించింది అనమాట. ప్రియా వాయిస్ పెద్దగా ఉంటుంది, దేవుడిచ్చిన గిఫ్ట్, అది ఇంకేం చేయాలో, సో స్వీట్ సార్, మార్చుకోవడానికి ఏమీ లేదు, సో స్వీట్. ఓకే, వెరీ గుడ్. ఇంకా రీతు చౌదరి అమ్మాయిలా కాకుండా అబ్బాయిలా ఉంటే బాగుంటుంది సార్ అని అయితే అన్నదనమాట. క్యూట్, సో గుడ్. ఇంకా మనకి రాము గారు సంజన గారు ఏం చెప్తారంటే, కొంతమందిని పెద్దగా ట్రీట్ చేస్తారు, కొంతమందిని చిన్నగా ట్రీట్ చేస్తారు, చీప్గా ట్రీట్ చేస్తారు సంజన గారు అనేది అంటారనమాట. రాము గారు అప్పుడు ఏం సమాధానం చెప్తారంటే, అక్క నీనా రే రికార్డు ఉంది అర్థమవుతుందా, ప్రతిదీ కూడా రికార్డు ఉంది, నేనన్నీ చూశాను అయితే అంటది అనమాట. ఇంకా టూ గుడ్. ఇంకా హరీష్ గారు, సార్ అసలు హ్యూమనే కాదు సార్, నిజంగా చెప్పాలంటే ఇతను వండిన ఫుడ్ ఏదైతే ఉంటుందో హైజీనిక్గా లేదు సార్, ఎప్పుడు ఒకే డ్రెస్ వేసుకుంటాడు, చేతులు శుభ్రంగా కడుక్కోడు, అసలు హైజిక్నే ఉండడు సార్, ఇతను చూస్తే నాకు చిరాకు, ఆర్గ్యుమెంట్లు కూడా చాలా ఎక్కువ చేస్తాడు సార్, అనే ఫుడ్ కూడా సరిగ్గా బాగోదు సార్, హైజీనిక్గా ఉండదు అని అయితే అంటది. అక్కడైతే కొద్దిగా మరి ఏమో సమాధానం అప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ అయితే అంటాడు అనమాట, అంత హైజీనిక్గా లేనప్పుడు నా ఫుడ్ మీరు ఎందుకు తిన్నారు అని చెప్పేసి అయితే అడుగుతాడు అనమాట. దానికి ఇంకా ఆర్గ్యుమెంట్ చేయను, కూర్చో అని అయితే నాగార్జున గారు అయితే కూర్చోబెట్టేస్తారనమాట. తర్వాత మనకి ఇంకా డిమాండ్ పవన్ ఈ అమ్మాయి మ్యానిపులేటర్ అని అయితే అంటాడనమాట. కొద్దిగా ఏంటంటే ఇప్పుడే దారిలో పడుతున్నాడు, కాకపోతే అది ఏ ట్రయాంగిల్ లవ్ స్టోరీయో తెలియట్లేదు, ఏ స్క్వేర్ లవ్ స్టోరీ అనేది తెలియట్లేదు, కానీ ఈ అబ్బాయి కొద్దిగా అవుట్ స్టాండింగ్ ఎక్కువ అయిపోతున్నాడు, కానీ టాస్క్లో మాత్రం బాగానే పర్ఫార్మెన్స్ చేస్తాడు అని చెప్పేసి అయితే సంజనా గల్రాని గారు అంటారనమాట. లాస్ట్ ఇంకా ఇమాన్యుయల్ నా చిన్న కొడుకు అలాగైతే ఉంటాడనమాట. ఆ మాటకి మనోడు బాగా ఎమోషనల్ అయితే అయిపోతాడండి, ఫుల్గా ఏడిచేస్తాడనమాట. గార్డెన్ ఏరియాలోని నేను తల పెట్టుకొని పడుకుంటే నా అమ్మే గుర్తు వస్తుంది సార్ అని అయితే అంటాడనమాట. ఇద్దరు బాగా ఎమోషనల్ అయిపోతారండి. ఇక్కడ ఫేక్ ఏడిపి అయితే కాదులేండి, ప్రతిదీ కూడా ఫేక్ అని అనకూడదు, రియాలిటీగా అయితే మనోడైతే ఏడిచారనమాట. సో గుడ్ బై టు మొత్తం అందరికీ.
సంజన గారు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నాగార్జున గారు పంపించేస్తారు. నాగార్జున గారు మళ్ళీ అయితే అంటారనమాట. ఏంటంటే సంజన, సంజన అనేది అంటారు. ఫస్ట్ పిలుపుకి పలకదు, సెకండ్ పిలుపుకి పలకదు, థర్డ్ పిలుపు అయితే అప్పుడు హాయ్ సార్ ఇలా రామ్మ అని అయితే అంటారనమాట. మీరు హౌస్లో ఉండాలి అనుకుంటే కొంతమంది కొన్ని సాక్రిఫైస్ చేయాలి. అది నలుగురు సాక్రిఫైస్ చేస్తే అంటే ఒక్కొక్కరు సాక్రిఫైస్ చేసుకుంటూ వెళ్తే 25%, 25%, 25%, 25% బ్యాటరీ అయితే ఇంక్రూమెంట్ అవుతుంది. అప్పుడు మీరు మళ్ళీ హౌస్లోకి అయితే వెళ్ళొచ్చు అని అయితే అంటాడనమాట. ఫిష్ బౌల్ అయితే తీసుకురమ్మంటే ఫిష్ బౌల్, ఆ ఫిష్ బౌల్లోనే చీటీలు అయితే ఉంటాయన్నమాట. ముందుగా ఇమాన్యువల్ ఏదో వస్తుంది అనమాట. ఏంటంటే కెప్టెన్సీ మీరు వదిలేయాలి. ఇమాన్యువల్ టక్ మన బ్యాండ్ తీసి అక్కడ పెట్టేస్తాడు. వెంటనే నాగార్జున గారు, మాస్క్ మ్యాన్ హరీష్ గారు బ్యాండ్ తీసుకెళ్ళి లోపల పెట్టండి అని అయితే అంటారనమాట. బ్యాండ్ తీసుకెళ్ళి మనోడైతే లోపలైతే పెట్టేస్తాడు. నెక్స్ట్ మనకి ఏంటంటే తనూజ 25% బ్యాటరీ పెరుగుతుంది. మనవాడు బ్యాండ్ ఇస్తాడు కదా, కెప్టెన్సీ బ్యాండ్ 25% అయితే పెరుగుతుంది. నెక్స్ట్ తనూజ గారు కూడా ఏంటంటే కాఫీ సాక్రిఫైస్ చేసేయాలి, 25% పెరుగుద్ది. నెక్స్ట్ శ్రీజ, ఈ అమ్మాయి ఏంటంటే ఇక్కడ ఏంటంటే నేను ఎవరు చెప్తాను చూడండి. ఇక్కడ ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఒప్పుకోదు. ఎందుకంటే మనకి మొత్తం అన్ని రోజులు ఒక డ్రెస్తో ఎలాగుంటారు, అది ఇంపాసిబుల్. అసలు మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. పోనీ 2 జతలు అనుకుంటే ఒక జత ఉతికిసిన ఒక జత వేసుకున్నా సరే అది కూడా కరెక్ట్ కాదు. ఈ అమ్మాయి అయితే ఒప్పుకోదు. నాకైతే జెన్యున్గా అయితే అనిపించింది అనమాట. నెక్స్ట్ రీతు చౌదరి టామ్ కటింగ్ చేసుకోవాలి అని అయితే అంటారు అనమాట. 1, 2, 3, 4 అని నాగార్జునగా లెక్క పెడతారు. సార్ నేను చేసుకుంటాను సార్ అని అయితే అంటుంది అనమాట. టామ్ కటింగ్ అయితే చేసుకుంటుంది. ఎందుకమ్మా అంటే మన సంజన గారు అన్నం ముద్దలు కలిపి ఇప్పుడు నాగే పెట్టింది సార్, నాకు చాలా బాగా అనిపించింది, నాకు ఇది టూ గుడ్ అయితే అనిపించింది సార్, అందుకే నేను చేసుకున్నాను సార్, ఏమాత్రం వెనకాడలేదంటే దివ్యానికిత గారు హెయిర్ కట్ చేస్తారన్నమాట. ఫస్ట్ ఏంటంటే హెయిర్ కట్ చేయమని చెప్పేసి మనకి ఫ్లోరా గారికి చెప్తారు, కానీ ఫ్లోరా గారు వల్ల కాదు, అందుకే మనకి ఏంటంటే దివ్యానికిత గారు హెయిర్ కట్ అయితే చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ మనం సుమన్ శెట్టి గారిని లేపుతారన్నమాట. మీరు ఎన్ని రోజులు హౌస్లో ఉంటే సిగరెట్స్ సాక్రిఫైస్ చేయాలి, మనోడు నిజాయితీగా ఒప్పుకుంటాడు. కొంతమంది సార్ అవదు సార్, సిగరెట్లు అయితే సాక్రిఫైస్ చేయలేను అని అయితే అంటారనమాట. మళ్ళీ నలుగురు అయిపోయారు కదా, మళ్ళీ బిగ్ బాస్ పెద్ద మనసు చేసుకొని మళ్ళీ భరణి గారిని లాకెట్ ఉంటారు కదా, ఎంతో ఇష్టమైన లాకెట్ భరణి గారికి సాక్రిఫైస్ చేసేయాలి. లాకెట్ వచ్చేసరికి మనకి ఇంకా స్టోర్ రూమ్లో పెట్టేసేయండి, ఆ లాకెట్ నా దగ్గరికి వచ్చేస్తుంది. షో మొత్తం అయిపోయిన తర్వాత భరణి గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అప్పుడు లాకెట్ ఇస్తాను, అప్పుడు వరకు అని అయితే అంటారనమాట. భరణి గారు వెంటనే ఇమీడియట్గా లాకెట్ అయితే వేస్తారు. 25% అయితే పెరిగిపోద్ది. పెరిగిపోయిన తర్వాత డిస్కషన్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి. అదేంటంటే ఇంకా సంజన గారు అయితే లోపలికి అయితే వెళ్ళమంటారన్నమాట. ఈ గ్యాప్లోని ఏం జరుగుతుందంటే రీతు చౌదరి వెళ్ళి డిమాండ్ పౌని హక్ చేసుకుంటుంది. ఎందుకంటే అనవసరంగా హెయిర్ ఇచ్చాను అని కాకుండా ఫోన్లే అంటే హెయిర్ ఇచ్చారు కదండి, కొద్దిగా బాధగా ఉంటుంది, వెళ్ళి హక్ చేసుకున్నది అనమాట. అయితే ఇలాగే బాగుంది, టామ్గా ఉన్నా బాగుంది అని చెప్పేసి అయితే అందరూ మెచ్చుకుంటారు అనమాట. ఇంకా ఇక్కడ కీలకమైన డిస్కషన్ అయితే జరుగుతుందండి. ఎవరెవరికంటే మనకి ఇంకా మన మాస్క్ మ్యాన్ హరీష్ గారికి, అలాగే మనకి సుమన్ శెట్టి గారికి అయితే డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట. ఏంటంటే చూసారా, నేను వండిందంతా తిన్నారు, వాళ్ళు ఏం చెప్తే నేను అది చేశాను, ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇంకా నా చేతులు హైజీనిక్గా లేవంట, నేను ఫుడ్ అందరికీ ప్రేమగా పట్టట్లేదంట, ఈ నేషనల్ టెలివిజనే కదా ఇది, సో ఆవిడేంటి అలా మాట్లాడినారు, నాకు అంత హార్ష్గా ఎందుకు అన్నారు నాకు అని అయితే అన్నారనమాట. నిజంగా నాకు బాధగా ఉంది అని ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు సుమన్ శెట్టి గారు అవును సార్ అనేది అంటారనమాట. ఈ డిస్కషన్ ఇద్దరికి జరుగుతున్నప్పుడు తనూజ గారు వచ్చి టీ ఎట్టండి అనేది అంటారనమాట. టీ ఎట్టండి, నేను నా చేతిలో అయితే హైజిక్గా లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి పండే, నేనైతే టీలకి లేకపోతే దుబ్బిమంటాడు అనమాట. సంజయ్ గారు అయితే వస్తారు లోపలికి. వచ్చిన తర్వాత మనకి ఏమవుతుందంటే వెంటనే మన రీతు చౌదరి గారి హక్ చేసుకుంటారు అనమాట. ఏంట్రా కెప్టెన్సీ పోతే నేను గొడవాడన్నా సరే కెప్టెన్సీ ఇస్తాను, కాకపోతే ఈ అమ్మాయి ఎట్రా బాబు జుత్తు కట్ చేసుకుంది, మన భరణి గారు చాలా చాలా థ్యాంక్స్ అండి, మనకి ఎవరెవరైతే సాక్రిఫైజులు చేశారు తనూజ గారు చాలా థ్యాంక్స్, ఇమాన్యుయల్ చాలా థ్యాంక్స్, రీతు చౌదరి చాలా థ్యాంక్స్, మిమ్మల్ని ఇంకా సతాయించను అనేది అంటదనమాట. నిజంగా వెల్ అండ్ గుడ్. ఇక్కడ ఒక మాట అండి, డెవిల్ ఈజ్ బ్యాక్ అనేది అంటాడనమాట మాస్క్ మ్యాన్ హరీష్. ఏదో ఉందండి మాస్క్ మ్యాన్ హరీష్లో, కాకపోతే ఏంటంటే అతన్ని ఎవరన్నా ఏదన్నా అంటే తీసుకోలేడు అతను, నేనే గొప్ప, నేనే బిగ్ బాస్, నేనే కింగ్ అనేది అంటాడనమాట. అది జరిగిందనమాట. ఇంకా జరుగుతుందో లైవ్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.